జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమైక్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్ ఆ ప్రాతిపదికను వ్యతిరేకించగా జేఏసీసీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కేటీఆర్తో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ షంబీరాజు హాజరు కానున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో పునర్విభజన అంశంపై చర్చించి ఓ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. స్టాలిన్ ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా భాగస్వామిగా చేరితే ఇరు పార్టీలు కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్దశత్రువులా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సిందే. చెన్నై భేటీకి కేటీఆర్ బృందం. చెన్నై అఖిలపక్ష భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందుకోసం కేటీఆర్ తో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, ఫలితంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ విధానాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందన్నారు. చెన్నైలో సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కేంద్రంగా ఇవాళ చెన్నైలో కీలక సమావేశం నడుస్తుంది. ఏదైతే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలుగా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశ పార్టీకి సంబంధించిన సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా పంజాబ్, ఒడిశాతో పాటు తెలంగాణ, కర్ణాటక, అలాగే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం కూడా పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి చెన్నైకి వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, ఇతర నేతలు కూడా వెళ్లారు. మనం చూస్తున్నాం ఏదైతే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన విషయంలో ఇప్పటికే కేంద్రం తొందరగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఏదైతే జనగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ కోసం 2026లో జనగణన చేయాల్సి దానికి సంబంధించి బడ్జెట్ అంచనాలకు సంబంధించి రిపోర్ట్ అడిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉత్తరాదిలో లోక్సభ సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో తగ్గిపోతాయి. దీనివల్ల దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల అభివృద్ధి విషయంలో చాలా వెనుకబాటు గురవుతాం. అన్ని విషయాలకు కూడా దీంట్లో వెనుకబాటు గురవుతున్నటువంటి డిమాండ్ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ డిఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ప్రధానంగా ఇవాళ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే పంజాబ్ సీఎం మాన్ సింగ్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పాల్గొంటున్నారు. దీంట్లో అయితే పారదర్శకంగా ఖచ్చితంగా దేశమంతా ఒకే విధానం, ఒకే నియోజకవర్గాల పునర్విభజన ఉండేలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల ఉత్తరాదికి న్యాయం జరగడం, దక్షిణాదికి అన్యాయం జరిగేటువంటి అంశం వస్తుంది కనుక దీనిపై కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా విషయాలు కూడా పార్టీ నుంచి వచ్చేటువంటి డిమాండ్లను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్డీఏ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం కోసం డిఎంకే సీఎం గా ఉన్నటువంటి స్టాలిన్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ అశోక్.
ఇవాళ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఓర్వకాలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే అధికారులు పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివస్తారన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు హామీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పూడిచెర్లలో ఫార్మా ఫండ్ కు ఆయన భూమి పూజ చేస్తారు. ఇవాళ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఓర్వకల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే అధికారులు పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు హామీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పూడిచెర్లలో ఫార్మా ఫండ్ కు ఆయన భూమి పూజ చేస్తారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లను దగ్గరుండి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో పాటు అలాగే ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి కూడా పూడిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫారం పాండ్స్ అంటే పంట కుంటలు ప్రధానంగా కరువు కోరల్లో అల్లాడుతున్నటువంటి కర్నూలు జిల్లాకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫారం పాండ్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పెద్ద ఎత్తున అవి సక్సెస్ కూడా అయ్యాయి. జీవనదులు ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని నిల్వ చేసుకునేటటువంటి ప్రయత్నం అంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున లేవు కాబట్టి ఉన్న నీటిని పూర్తిగా స్టాక్ పెట్టుకొని వాటిని పొదుపుగా ఉపయోగించుకునే విధంగా ఈ సిస్టమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఫారం పాండ్స్ కి మరొకసారి కూడా పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతోందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా పూడిచెర్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అనంతరం ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుంది. ఈ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఫారం పాండ్ అనేది. దాని తర్వాత కూడా ఓర్వకల్లో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి సభలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గా కూడా మారుస్తాం, దానికి సంబంధించినటువంటి అడుగులు కూడా అప్పుడు వడివడిగా వేశారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నది కూడా టీడీపీ ప్రభుత్వ వాదన. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి పూర్తిగా ఓర్వకల్ వైపు కూడా దృష్టి సారించిన నేపథ్యంలో పూర్తిగా పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున తీసుకురావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత ఓర్వకల్లుకు రెండవసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయనకు గతంలో వచ్చిన సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ఎటువంటి అభివృద్ధి ఇక్కడ జరగబోతోంది, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి, అలాగే కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏ రకంగా ఉండబోతోంది అన్న దానిపైన కూడా పూర్తిగా ఆయనకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించలేకపోయారు, బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారు. తాజాగా
ఇప్పుడు ఓర్వకల్లులో పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓర్వకల్లు ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఇండస్ట్రియల్ హబ్ గా, ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎలా మారిపోతుంది, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి, ఆ పరిశ్రమల వల్ల నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే ఇటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్లు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు జనసేనాని వస్తున్నటువంటి నేపథ్యంలో జన సైనికులు పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నంద్యాల జిల్లా, ఇటు కర్నూలు జిల్లా అన్ని నియోజకవర్గాలతో పాటు ఇటు సమీపంలో ఉన్నటువంటి అనంతపురం అలాగే కడప ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అలాగే జనసేన నేతలు కూడా తరలి వస్తున్నారు. సో పెద్ద ఎత్తున వచ్చే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మరోవైపు మండు టెండలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో అన్నిటికంటే కర్నూలులోనే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు మంచినీటి సౌలభ్యం అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అధికార యంత్రాంగం చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరికిషన్, పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఎక్కువగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా కూడా ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాయలసీమకు ఇప్పటి వరకు కూడా ఒక రకమైనటువంటి భావన ఉంది. తామంతా కూడా పూర్తిగా నష్టపోయామని, రాజధానిని త్యాగం చేసినా కూడా తమకు ఎటువంటి ఉపయోగం లేదన్నటువంటి భావన ఉంది. మరోవైపు రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా ఉద్యోగాల కోసం ఇటు హైదరాబాద్ కి అలాగే బెంగళూరుకి ఇటు చెన్నైకి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల నిరుద్యోగత పెరిగిపోవడం వల్ల పెద్ద ఎత్తున యువతంతా కూడా ఇతర ప్రాంతాలకు వలస పోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ అంటే పంట కుంటలు కూడా దానికి శ్రీకారం చుట్టడానికి కూడా కర్నూలు పడమర ప్రాంతం అంతా కూడా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. వీరు వానాకాలం అయిపోయిన తర్వాత పొట్ట చేత పట్టి కుటుంబాలు కూడా గ్రామాలు కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ పనులు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే పనులు చేసుకొని కష్టపడి డబ్బులు తెచ్చుకుంటారో ఆ డబ్బుల కూలి తెచ్చుకుంటారో ఆ కూలితో గ్రామంలో మళ్ళీ వానాకాలం వరకు కూడా జీవించేటటువంటి పరిస్థితి ఉంది. సో దీనంతా కూడా పూర్తిగా రూపుమాపేందుకు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పంట కుంటలను అనేవి నిర్మిస్తే, ఎందుకంటే చాలా వరకు వారికి పొలం ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది, 50 ఎకరాలు ఉంటుంది. అటువంటి వ్యక్తులు కూడా అక్కడ పండించలేని పరిస్థితి, ఎందుకంటే ఎటువంటి నీరు ఉండదు కాబట్టి ఆ సౌలభ్యం ఉండదు కాబట్టి పొలాలనంతా వదిలేసి గ్రామాలను వదిలేసి పోతారు. కానీ ఈ రోజు ప్రభుత్వ సాయంతో ఉపాధి హామీ కింద నిర్మించేటటువంటి ఈ పంట కుంటల వల్ల ఇటు ఎవరైతే ఉపాధి కూలీలు ఉంటారో వాళ్ళకి కూలీ దొరుకుతుంది, అలాగే ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతుకు నీటి సౌలభ్యం కలుగుతుంది. దాని వల్ల కూడా పంటలు పండించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వలసలు తగ్గేందుకు తక్కువగా వలసలు అనేవి తక్కువగా ఉండొచ్చు అన్నటువంటి కారణంతో ఈ రోజు ఈ పంట కుంటలు అనే వాటికి ఫారం పాండ్స్ అనే వాటికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు కూడా పరిశ్రమల పరంగా ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి, ముఖ్యంగా ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఈరోజు ప్రధానంగా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని అందరూ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.